ఇవేంట్రా ఇలా ఉన్నాయి అని అనుకోకండి. అసలు ఇవేంటివి ఎందుకు చేసుకున్నాం అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అదేంటంటే ఊరికి హాట్ తిని తిని విసిగెత్తిపోయామనేసి ఏదైనా స్వీట్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళి చూస్తే గోధుమ పిండి తప్ప ఇంకే పిండి లేదు. సరే పిల్లలతోనే ఏదైనా పిండి తెప్పించి చేద్దామనేసి అనుకుంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. సో ఇంక పిల్లల్ని పంపించే ప్రసక్తే లేదన్నారు. సరే ఇంకా చేసేది ఏం లేక ఆ గోధుమ పిండితోనే ఏం చేయాలా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే గోధుమ పిండి బాదుషా, అది కూడా ఒక 2 ఇంగ్రీడియంట్స్తోనే, గోధుమ పిండి చక్కెర ఈ రెండుంటే సరిపోతుంది కదా అనేసి ఇది చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇవి నా అంతా నేను చేస్తానైతే వెళ్ళలేదు, అందరు ఫోర్స్ చేసి నన్ను చేయమంటేనే నేను స్టార్ట్ చేశాను. సో అందుకే అవి మంచిగా వచ్చినా ఖరాబ్ అయినా నన్నైతే ఏమనొద్దని ముందే చెప్పాను. ఇంక ఇక్కడ మా పెద్దమ్మని బాదుషా షేప్ లో చేయమంటే కొన్ని అయితే దీపావళి షేప్ లో అయితే చేస్తుంది. ఇలా కాదమ్మా ఇలా చేయని చెప్తే కూడా నాకు ఇలానే వస్తున్నాయి అని చెప్తుంది అనమాట. సో ఇంకా పర్లేదులే ఎలాగో అలా చేయమనేసి అయితే అన్నాము. ఇంక ఇప్పుడు బాదుషాల విషయాలకు వస్తే కొన్ని ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేసి నేను పాకంలో అయితే వేసి పెట్టాను. ఇది ఒక టేస్ట్ చేద్దాం ఎలా వచ్చింది అనేసి తీసాను. చూడడానికి కొంచెం బాదుషాలానే ఉంది కానీ లోపలైతే పిండి అస్సలే ఉడకట్లేదు. సో ఫ్లాప్ అయిందనమాట. ఇంకా అక్కేమో అప్పల్లా వచ్చేస్తుంది. ఇవి కూడా ఉడకట్లేవు, లోపల కొంచెం దొడ్డుగానే ఉంది. ఇంకా నేనైతే ఇలా సన్నగా చేసేసాను అనమాట. అవి కొంచెం గ్యారెల్లా వచ్చాయి అండ్ కొంచెం పెద్ద ప్రాసెస్ అయిందనమాట దానికి. మరి యూట్యూబ్ లో వాళ్ళకి ఎలా వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేనైతే వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ని ఫాలో అయ్యాను, అయినా కానీ బాదుషాలు చేయడంలో అయితే ఫ్లాప్ అయితే అయ్యాను. సో మొత్తానికి బాదుషాలు చేద్దాం అనుకుంటే సన్నప్పాలు దొడ్డప్పాలని ఏదేదో అయిపోయింది. ఇక లాస్ట్ కి షుగర్ సిరప్ ఇంత మిగిలింది.